అధ్యాయం మొదటి వచనం మీరు చూసినట్లయితే అబ్రాము అంటే ఇంకా పేరు మార్చబడలేదు అబ్రహాం గారికి. దేవుడు చెప్తున్నాడు, అబ్రాము నా సన్నిధిలో నిందారహితుడివై ఉన్నాడు, అప్పుడు నేను నీతో ఒక నిబంధన చేస్తానయ్యా అన్నాడు. అబ్రామ్ అంటే వెంటనే సాగిలు పడ్డాడంట, సరే అయ్యా అని చెప్పి. ఎప్పుడైతే అబ్రామ్ వెంటనే ఒప్పుకున్నాడు, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీతో నిబంధనని స్థిరపరుస్తున్నాను, నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను, నీ సంతానముతో కూడా నాకు నా యొక్క నిబంధన నిత్య నిబంధనగా నేను స్థిరపరిచి ఉన్నాను. ఎంతగా దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు కదా. కొత్త పేరు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఇక అబ్రహం అని పిలువబడవు, అబ్రహాంగా మారుస్తావు. నువ్వు కూడా దేవుని యొక్క సన్నిధిలో నిందారహితుడుగా నడిస్తే ఆయన యొక్క నిబంధన ఏదై ఉందో ఆ నిబంధన దేవుడు నీతో స్థిరపరుస్తాడు. ఇది నా స్థిరపరచి నేను నడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. హనోకు ఏ విధంగా దేవునితో నడిచి దేవునితో వెళ్ళిపోయాడో ఆ విధంగా చూడండి